సో ఈ డ్రమ్ములో ఏముందో రామేశ్వర్ గారిని అడుగుదాము. అసలు ఇది ఏంది రామేశ్వర్ గారు, ఇదంతా లిక్విడ్ కానీ ఇది దీని గురించి కొంచెం చెప్పండి. ఓకే సార్, దీని వాసన తీసుకొని చూడండి. ఎంత మంచిగా వస్తుంది సువాసన వస్తుంది కదా. అయితే మనము ఇప్పుడు మీకు చెప్పాను, మన భూమిలో ఎట్లాంటి ఏదైతే చెత్త అవి పంట అవశేషాలు ఉంటాయి, ఆ పంట అవశేషాలు అన్నీ మనం కలియ దుక్కుతాము. దుక్కినప్పుడు ఏమవుతుందంటే దానికి ఫంగస్ వస్తుంది. ఆ ఫంగస్ వచ్చిన తర్వాత చెడు ఫంగస్ వస్తుంది దాంట్లో. మన భూమిలో మంచి ఫంగస్ ఉంటుంది. దాంతో పాటు ఇందులో మనకు టైకోడ్రమా ఉంది. చూడండి, ఇందులో ప్రక్రియ నడుస్తుంది. ఇట్లా ఇట్లా బబుల్స్ వచ్చి పలిగిపోతుంది. అవును అవును అవును, ఫర్మెంటేషన్ అవుతుంది. అయిన తర్వాత మనము భూమిలో ఇది లిక్విడ్ ఫామ్లో టైకోడ్రమా. ఇందులో మనం బెల్లం కలిపి గోమూత్రం వేసినాము ఒక బ్యారెల్కు 3 లీటర్ల చొప్పున. అయితే ఇది 3 రోజుల తర్వాత తయారవుతుంది. ఇప్పుడు రెండవ రోజు, రేపు 3 రోజులు. టైకోడ్రమా వీరడి అంటారు దాన్ని. అంటే అది జీవాణువులు ఉంటాయి, అందులో సహజమైన జీవాణువులు ఉంటాయి. జీవాణువులను ఆ భూమిలో విడిచిపెట్టినప్పుడు ఈ జీవాణులు ఏం చేస్తాయంటే ఆ ఫంగస్, చెడు ఫంగస్ ని తినేస్తాయి. మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అని, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అది గుడ్ పెరిగినప్పుడు బ్యాడ్ తగ్గిపోతుంది. అదే విధంగా ఇందులో మనం ఇవి భూమిలో ఇచ్చినప్పుడు ఇవి గుడి పెరిగినప్పుడు ఆ చెడు తగ్గిపోతాయి. దానికోసం మనం ఇది ఎన్ని రోజుల్లో తయారు చేసుకుంటారు ఈ ప్రాసెస్? ఇది 3 రోజుల్లో తయారైతుంది సార్. అంటే ఎన్ని లీటర్లు పారిస్తారా ఇట్లా? డ్రిప్ ఉంది ఇక్కడ. మనము స్ప్రే పెడతాము మన వెంచురియా ద్వారా. ఇక్కడ స్ప్రే చాలు చేసి ఇలా పోస్తూ ఉంటే ఆ వెంచురియాకి పోతుంది. అట్లా పైప్ లైన్ ద్వారా ఆ డ్రిప్కి వెళ్తుంది. మొత్తం మన వ్యవసాయానికి ఒకటిసారి మనం పారియచ్చు. డ్రిప్ ఉంది. అవును, డ్రిప్ కూడా ఉంది. సో అన్ని టెక్నిక్స్ ఉన్నాయన్నమాట మీ దగ్గర. ఎట్లా బలం పెంచాలి, చెడు ఫంగస్ని ఎట్లా చంపాలి, లేదా పురుగులు వచ్చినా రాకుండా ఏం చేయాలి, ఇవి జీవామృతము, ఘన జీవామృతం ఇవన్నీ కూడా తయారు చేసుకుంటారు. ఇదే మన ఫ్యాక్టరీ, ఇదే ఫ్యాక్టరీ. ఇదే సింపుల్ ఇట్లానే రెడీ చేసుకున్నారు. సో దీనికి పెద్ద మనకు ఏదో గోడౌన్ కట్టుకోవాల్సిన అవసరం లేదు. చేయాలని ఉంటే ఏదైనా చేయొచ్చు అని ప్రూవ్ చేస్తున్నారు రామేశ్వర్ గారు. సో చాలా సింపుల్గా లివింగ్ ఉంటుంది, హై థింకింగ్ ఉంటుంది. సో మనం అంతనేమో ఏదేదో అనుకుంటాం, కానీ ఇక్కడ ఈ చోట ఇలా కూడా ఇంత దూరం సిటీకి అయితే కూడా అనుకున్నట్టు చేస్తున్నారు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ వస్తుంటానండి, కలుస్తుంటాను. ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం మనము. మీరు కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు రండి మా దగ్గరికి. తప్పకుండా మీరు వస్తూ ఉండాలి. మనము అందరం కలిసి ఒక అడుగు ముందుకు వేద్దాం. అంతే, అందరం కలిసి ఈ ప్రకృతిని కాపాడుకుందాం. మీరు కూడా స్టేటస్ లో దాంట్లో పెట్టండి, మాకు కూడా హెల్ప్ అవుతుంది. ఇది నెక్స్ట్ స్టేజ్ అది ఇది పెడుతుంటారు కదా. సార్ ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో దానికి మనం కొలాబరేటర్ కూడా చేస్తుంటాం. కొలాబరేషన్ లో కూడా 1-2 వీడియోలు చేసినాము. సో అది కూడా పంపిస్తాను నేను. ఈ వీడియోస్ అన్ని ఈ 2 ఛానళ్ళల్లో పెడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.